నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ నేను మీ జ్యోతి ఈరోజు జూన్ 22 అండ్ 23 కి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే మన విఎంఆర్ లాజిక్స్లో ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ విఎంఆర్ సార్కి సంబంధించిన అర్థమెటిక్ కంటెంట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. నథింగ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఇన్కార్పొరేటెడ్ విత్ నంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట. అంటే సింపుల్ ఈజీ టెక్నిక్స్తో అందరూ సాల్వ్ చేసే విధంగా నంబర్ ఆఫ్ మోడల్స్ని ఇన్కార్పొరేట్ చేసి అప్డేటెడ్ వర్షన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి మన విఎంఆర్ సార్, కాదంబరి మేడం అండ్ సౌమ్య మేడం చేత ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. అండ్ త్వరలో జిఎస్ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో కమింగ్ టు టుడేస్ ఫస్ట్ టాపిక్, కెనడా ఉగ్ర జాబితాలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్. ఇది దేనికి సంబంధించింది అంటే కెనడాకి సంబంధించిన టెర్రరిజం లిస్ట్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని జాయిన్ చేశారనమాట. అవి ఏంటో చూద్దాం. ఉగ్రవాదాన్ని ఎగదోస్తుందన్న ఆరోపణలపై ఇరాన్లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్, ఐఆర్జీసీ అని పిలుస్తాం మనం. ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ అనే సంస్థను కెనడా తమ దేశ ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. దీనిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. కెనడా నిర్ణయం ఐఆర్జీసీ చట్ట నిబద్ధత సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం చూపదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నాజర్ కనానీ పేర్కొన్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే ఒక టెర్రరిజం ఇన్స్టిట్యూషన్ని ఉగ్రవాద జాబితాలో చేరుస్తూ న్యూస్లో నిలిచిన కంట్రీ ఏది అని అడుగుతారు, కెనడా. సో అండ్ ఈ ఐఆర్జీసీ అనేది ఏ దేశానికి సంబంధించిన ఉగ్రవాద సంస్థ అని కూడా అడగొచ్చు, ఇరాన్ అనమాట. ఓకే, ఇరాన్ లిస్ట్లో జాయిన్ చేసిన కంట్రీ వచ్చేసి కెనడా. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, ద ఫెస్టివల్ ఇన్ ద న్యూస్. మనకి ఫెస్టివల్స్ అనేవి ఎక్కువగా అడుగుతుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫెస్టివల్ ఇచ్చి అది ఏ స్టేట్కి సంబంధించింది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఫెస్టివల్ ఏంటి అంటే ఇప్పుడు అంబుబాచి మేళా. ఇది ఎక్కడ జరుపుకుంటారు అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కామాఖ్యాదేవి టెంపుల్ ఆఫ్ అస్సాం. ఎక్కడ? అస్సాం కామాఖ్యాదేవి టెంపుల్. అయితే ఇది దేనికి సంబంధించింది అంటే విమెన్కి సంబంధించిన మెన్స్ట్రువల్ సైకిల్ సంబంధించిన ఒక ఫెస్టివల్ అనమాట. సో విమెన్కి సంబంధించిన మెన్స్ట్రువల్ సైకిల్ యొక్క ఫెస్టివల్ ఇటీవల జరుపుకున్నారు. ఎక్కడ అని అడిగితే అంబుబాచి మేళా. ఇది ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు. ఇదేంటి అంటే ఒక శక్తిపీఠానికి సంబంధించిన ఫెస్టివల్. ఓకే, అది ఎక్కడ అని అడిగితే అస్సాం గౌహతి. సో అస్సాంలోని కామాఖ్య ఆలయంలో వార్షిక అంబుబాచి మేళా ఇవాళ ప్రారంభమైంది. అంటే చెప్పాం కదా ఎవ్రీ ఇయర్ జరుపుకుంటారు. సో ఎవ్రీ ఇయర్ 4 days అనేది టెంపుల్ క్లోజ్లో ఉంటుందన్నమాట. అంటే ఆ 4 daysని ఎలా కన్సిడర్ చేస్తారు అంటే విమెన్ యొక్క మెన్స్ట్రుయేషన్ పీరియడ్ కింద కన్సిడర్ చేస్తారు. 4 days తర్వాత ఆ టెంపుల్ ఓపెన్ చేసి అక్కడ ఒక జాతర జరిపిస్తారు. ఓకేనా. సో నీలాచల్ కొండపై, ఏ కొండ అంటే నీలాచల్ కొండపై ఉన్న శక్తిపీఠం కామాఖ్య ఆలయాన్ని నేటి నుంచి 4 రోజుల పాటు మూసివేయనున్నారు. అమ్మవారి వార్షిక ఋతుస్రావం సందర్భంగా ఆలయ ద్వారాలను మూసివేసి మళ్ళీ 4 రోజుల తర్వాత తెరవనున్నారు. అంబుబాచి మేళా కోసం లక్షలాది మంది భక్తులు గౌహతి చేరుకున్నారు. ఓకే, 4 days క్లోజ్ చేసి ఉంచి 4 days తర్వాత తీసి మేళా నిర్వహిస్తారు అస్సాంకి సంబంధించిన కామాఖ్యాదేవి టెంపుల్లో. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ లడాక్. లడాక్కి సంబంధించిన ఒక ఫేమస్ ఫెస్టివల్. అదేంటి అంటే హెమీస్ అనే ఒక ఫెస్టివల్ న్యూస్లో ఉంది. అది ఏ స్టేట్కి సంబంధించింది అని అడిగితే ఇట్ ఈస్ నథింగ్ బట్ లడాక్ యూనియన్ టెరిటరీకి సంబంధించిన ఫెస్టివల్ అనమాట. అయితే ఈ ఫెస్టివల్ యొక్క ప్రామినెన్స్ ఏంటి అంటే ఇది బుద్ధిజంలో స్పెషలైజ్డ్ ఫెస్టివల్. సో హెమీస్ ఫెస్టివల్ 2024 సెలబ్రేటింగ్ బుద్ధిస్ట్ కల్చర్. ఏ కల్చర్? బుద్ధిస్ట్ కల్చర్కి సంబంధించిన ఒక ఫెస్టివల్. ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు? యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్ అనమాట. అండ్ ఇక్కడ మనం కొన్ని ఫెస్టివల్స్ ఇన్ న్యూస్ లింక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన నైషీ ట్రైబ్ సెలబ్రేట్ చేసుకునే లాంగ్టే ఫెస్టివల్ అరుణాచల్ ప్రదేశ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రిశూర్పురం ఆఫ్ కేరళ. నెక్స్ట్ సెన్కిలాంగ్ ఎక్కడిది? మేఘాలయ. అండ్ చిత్తిరాయ్ ఫెస్టివల్ ఆఫ్ మదురై అంటే తమిళనాడు.
ఇవి కొన్ని ఫెస్టివల్స్ అన్నమాట. మనం రీసెంట్గా న్యూస్లో చూసినవి, లైక్ ఏప్రిల్ అండ్ మే మంత్లో న్యూస్లో చూసిన కొన్ని ఫెస్టివల్స్. ఇక్కడ ఈ 2 ఫెస్టివల్స్ కూడా యాడ్ చేసుకోండి. సో హెమీస్ ఫెస్టివల్ ఎక్కడికి సంబంధించింది అంటే లడాక్, అండ్ అంబుబాచి మేళా వచ్చేసి అస్సాం గౌహతికి సంబంధించిన కామాఖ్యాదేవి టెంపుల్ ఫెస్టివల్. ఓకే, ఇవి ఫెస్టివల్స్ ఇన్ న్యూస్. నెక్స్ట్ కాన్సెప్ట్, తజికిస్తాన్ గవర్నమెంట్ పాసెస్ బిల్ బ్యానింగ్ హిజాబ్ అదర్ ఏలియన్ గార్మెంట్స్. ఇది హిజాబ్ ఉంటుంది కదా, అంటే సో ముస్లిమ్స్ ఉమెన్ ధరించే ఒక హెడ్వేర్ అనమాట. సో హిజాబ్ అని చెప్తాం కదా, ఈ హిజాబ్ని బ్యాన్ చేస్తూ రీసెంట్గా ఒక కంట్రీ న్యూస్లో నిలిచింది. అదే కంట్రీ అని అడగొచ్చు, తజికిస్తాన్ కంట్రీ. ఓకే, మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఎందుకు అంటే తజికిస్తాన్ అంటే మనకి మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ముస్లిమ్సే ఉంటారు కదా, మరి హిజాబ్ని ఎందుకు బ్యాన్ చేశారు అని మనకు డౌట్ రావచ్చు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ద సెంట్రల్ ఏషియన్ నేషన్ ఆఫ్ తజికిస్తాన్ బార్డరింగ్ తాలిబాన్ రూల్డ్ ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్తో బార్డరింగ్లో ఉంది, is set to impose a hijab ban after the upper chamber of country's parliament approved a bill. So the lawmakers have imposed penalties for offenders that range from 7,920 somonis per individuals to 39,500 somonis for legal entities. సో ఇక్కడ మనకి 2 వర్డ్స్ అనేవి కవర్ అయ్యాయి అనమాట జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏంటి, ఇక్కడ తజికిస్తాన్కి సంబంధించిన అప్పర్ హౌస్ పార్లమెంట్ని మాజిస్లీ మిల్లీ అని పిలుస్తారు. ఓకే, ఇది ఒక పాయింట్. అండ్ తజికిస్తాన్ సంబంధించిన కరెన్సీ కూడా న్యూస్లోకి వచ్చింది. ఏమంటారు కరెన్సీ? సొమోనీస్. సొమోనీస్ అనేది రీసెంట్గా ఉంది, అది ఏ కంట్రీకి సంబంధించిన కరెన్సీ అని అడిగే ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ జీకే బిట్స్ కవర్ అయ్యే చోట అనమాట. సో సొమోనీస్ అనేది ఏ కంట్రీ కరెన్సీ? తజికిస్తాన్ కరెన్సీ. ఓకే, కమింగ్ టు ద టాపిక్. In recent years, Tajik government has launched a campaign to encourage the wearing of Tajik national dress as mentioned in the guidebook of recommended outfits in Tajikistan. సో ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అసలు ఎందుకు బ్యాన్ చేశారు అంటే, వీళ్ళు తజికిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు ఒక గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు, అంటే ఒక బుక్ రిలీజ్ చేశారనమాట. దేనికి సంబంధించి? తజికిస్తాన్ యొక్క ట్రెడిషనల్ అవుట్ఫిట్ని ఎంకరేజ్ చేసే విధంగా ఒక బుక్ తీసుకొచ్చారు. కాబట్టి వీళ్ళ ట్రెడిషనల్ అవుట్ఫిట్ అనేది వేరేగా ఉంటుంది. ఈ యొక్క హిజాబ్ ఏదైతే ఉందో, ఈ హిజాబ్ అనేది బేసిక్గా సౌదీ అరేబియా నుంచి వచ్చిందనమాట. సౌదీ అరేబియా ఇట్లా కొన్ని ముస్లిం రూలింగ్ నేషన్స్ ఉంటాయి కదా, సో మేజర్గా చూసుకుంటే సౌదీ అరేబియా అనేది దీనికి ఆరిజిన్. అక్కడ నుంచి ముస్లిం ఉమెన్ అందరూ కూడా వేర్ చేసుకుంటున్నారు. ఇనిషియల్గా చూసుకుంటే ముస్లిమ్స్ యొక్క పవిత్రమైన దేవుడు ఉన్నారు కదా, మొహమ్మద్ ప్రొఫెట్ అని ఆయన. సో ఆయన యొక్క వైఫ్స్ పబ్లిక్ ప్లేసెస్లో ఎవరు చూడకూడదు అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఒక అప్పర్ కవరింగ్ అనమాట హిజాబ్ అనేది. సో అలా మెల్లిమెల్లిగా అందరు ఉమెన్కి వచ్చింది, ముస్లిం ఉమెన్. అయితే ఇప్పుడు ఇక్కడ రీజన్ ఏంటి అంటే, తజికిస్తాన్కి సంబంధించి ఒక ట్రెడిషనల్ అవుట్ఫిట్ ఉంటుంది కదా, ఆ అవుట్ఫిట్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి అని ఈ హిజాబ్ని బ్యాన్ చేశారు. సో ఆ అవుట్ఫిట్ ఏంటో చూద్దాం. A tunic type of shirt, a white trousers, a quilted dressing gown and a waist scarf, a skull cap or turban, leather boots, galosh with pointed toes for men. ఇది men కోసం. And tunic type dress, white trousers, a kerchief or a skull cap for women. సో విమెన్ కోసం అండ్ మెన్ కోసం సెపరేట్గా తజికిస్తాన్ ట్రెడిషనల్ అవుట్ఫిట్ ఉందన్నమాట. అది మాత్రమే వేర్ చేయాలి అని చెప్పి ఒక రూల్ వచ్చింది. సో ఆ అవుట్ఫిట్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి మెన్ ఇట్లా వేర్ చేసుకోవాలి. ఇట్లా వేస్ట్ బెల్ట్ ఉంటుంది మెన్కి, అండ్ అప్పర్ స్కార్ఫ్ ఉంటుంది, అండ్ ఇక్కడ వచ్చేసి షూస్ ఉంటాయి. నెక్స్ట్ విమెన్ వచ్చేసి వేస్ట్ బెల్ట్ అనేది ఉండదు, అండ్ ఇట్లా కంప్లీట్గా ఒక సపరేట్ ట్రెడిషనల్ అవుట్ఫిట్ అనేది తజికిస్తాన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అనమాట. ఓకే, సో ఈ యొక్క ట్రెడిషనల్ అవుట్ఫిట్ని ఎంకరేజ్ చేయడానికి తజికిస్తాన్ గవర్నమెంట్ హిజాబ్ని బ్యాన్ చేసింది. ఓకే, ఇది క్లియర్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, నేషనల్ కమిషన్ ఆఫ్ విమెన్. నేషనల్ కమిషన్ ఆఫ్ విమెన్కి సంబంధించిన ఒక స్టాటిస్టిక్స్ అనేవి న్యూస్లోకి వచ్చాయి. సో అవేంటో చూద్దాం. నేషనల్ కమిషన్ ఆఫ్ విమెన్, జాతీయ మహిళా కమిషన్కు ఈ ఏడాది సుమారు 12,600 ఫిర్యాదులు అందినట్లు ఓ అధికారిక డేటా ప్రకారం తెలుస్తుంది. దీంట్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఫిర్యాదులు నమోదయ్యాయి. రైట్ టు డిగ్నిటీ కింద ఎక్కువ ఫిర్యాదులు అందుకున్నట్లు డేటాలో వెల్లడించారు. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, మొత్తం ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఈ ఏడాదిలో 12,600 కంప్లైంట్స్ వచ్చాయంట. అందులో కూడా ఎక్కువగా ఏ స్టేట్ నుంచి నేషనల్ కమిషన్ ఆఫ్ విమెన్కి కంప్లైంట్స్ వెళ్ళాయని అడిగితే ఉత్తరప్రదేశ్. సో ద సింపుల్ లాజిక్, ఎక్కువ పాపులేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కంప్లైంట్స్ వెళ్తాయి అనమాట ఉత్తరప్రదేశ్ నుంచి. అండ్ ఇంకోటి వచ్చేసి, ఇక్కడ మెయిన్గా వచ్చిన కంప్లైంట్స్లో ఎక్కువగా రైట్ టు డిగ్నిటీకి సంబంధించిన కంప్లైంట్స్. సో ఈ పాయింట్ చూడండి, రైట్ టు డిగ్నిటీ
ఇది మనం ఎక్కడ చూస్తాం? రైట్ టు డిగ్నిటీ, రైట్ టు ప్రైవసీ అండ్ రైట్ టు లైఫ్, జీవించే హక్కు ఉంది కదా మనకి. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఫండమెంటల్ రైట్స్ లో మనకు ప్రొవైడ్ చేస్తుంది ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అని. సో జీవించే హక్కులో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా డిగ్నిటీ ఉండాలి అండ్ ప్రైవసీ అనేది ఉండాలి అని చెప్పే ఒక రైట్ అన్నమాట. ఎక్కువగా కంప్లైంట్స్ అనేవి రైట్ టు డిగ్నిటీ కిందే ఎక్కువ వెళ్తున్నాయంట. ఓకేనా. నెక్స్ట్ వన్, దీంట్లో గృహహింస కాకుండా ఇతర వేధింపులు రానున్నాయి. ఇలాంటివి సుమారు 3107 ఫిర్యాదులు ఉన్నట్లు NCW డేటా ప్రకారం తెలుస్తుంది. వరకట్న వేధింపుల కింద నమోదైనవి 1957. ఎన్ని ఉన్నాయి? వరకట్నం అంటే ఏంటి? ఎక్కువగా డౌరీ డిమాండ్ చేస్తుంటారు కదా. సో ఈ డౌరీ డిమాండింగ్ కేసెస్ ఎక్కువ ఎన్ని ఉన్నాయంటే 1957 ఉన్నాయంట. నెక్స్ట్, వేధింపులు 817, మహిళల పట్ల పోలీసుల వైఖరి 518, అత్యాచారం కింద 657 అండ్ లైంగిక వేధింపులు 493, సైబర్ క్రైమ్ 339 అండ్ ఈవ్టీజింగ్ 345, ఆనర్ క్రైమ్స్ 206. ఆనర్ క్రైమ్స్ ఇంపార్టెంట్ చూడండి, అంటే పరువు హత్యలు అని చెప్తాం కదా, వాటి కింద ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయంట? 206. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా ఫోకస్ చేయండి. అండ్ ఇక్కడ మనకు ఒక 2 యాక్ట్స్ చూడాలి. ఏంటంటే అది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. ఓకే, అంటే వరకట్న నిషేధ చట్టం అని చెప్తారు కదా. ఏ ఇయర్ లో పాస్ అయింది? అది 1961 లో పాస్ అయింది. అండ్ ఇంకొకటి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఆఫ్ 2005, అంటే గృహహింస నిషేధ చట్టం. ఓకేనా, ఇది 2005 లో పాస్ అయింది. ఇది మేజర్ గా ఫోకస్ చేయాల్సిన పాయింట్స్. ఓకే. అండ్ కమింగ్ టు నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్, NCW ఉంది కదా, నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీయా, స్టాట్యుటరీ బాడీయా అని అడుగుతారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ బాడీ. ఎందుకు స్టాట్యుటరీ బాడీ అన్నాము? ఇది ఒక చట్టం ద్వారా ఏర్పడిన సంస్థ కాబట్టి. సో ఆ చట్టం ఏంటో చూడాలి. NCW యాక్ట్ ఆఫ్ 1990. ఓకే, ఈ చట్టం ద్వారా 1992 నుంచి నేషనల్ కమిషన్ ఆఫ్ విమెన్ అనే ఆర్గనైజేషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందనమాట. ఓకేనా. అండ్ అట్ ప్రెసెంట్ నేషనల్ కమిషన్ ఆఫ్ విమెన్ చైర్పర్సన్ ఎవరని అడుగుతారు? రేఖా శర్మ. ఓకే, ఎవరు? రేఖా శర్మ. ఓకే. అండ్ NCWకి సంబంధించిన ఫస్ట్ చైర్పర్సన్, అంటే ఎప్పుడైతే 1992లో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందో అప్పుడు ఫస్ట్ చైర్పర్సన్ ఎవరు అంటే జయంతి పట్నాయక్ గారు చైర్పర్సన్గా ఉండేవాళ్ళు. లాస్ట్ ఇయర్ ఆవిడ చనిపోయారనమాట. ఓకే, ఇది మొత్తం నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ కి సంబంధించిన స్టాటిక్ డేటా అండ్ సమ్ ఆఫ్ ద యాక్ట్స్ అండ్ సమ్ ఆఫ్ ద డేటా. నెక్స్ట్ కాన్సెప్ట్, పక్షవాతానికి సరికొత్త విరుగుడు. మానవుల్లో ప్రత్యేకమైన ఒక తెల్ల రక్త కణాన్ని అమెరికాలోని ఒహోయో స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. నాడుల ఫైబర్లను తిరిగి వృద్ధి చేసే సామర్థ్యం దీనికి ఉందని తేల్చారు. ఫలితంగా పక్షవాతం, నాడీ సంబంధ వ్యాధులున్న వారికి చికిత్స చేసేందుకు ఇది వీలు కల్పిస్తుందని వారు పేర్కొన్నారు. సో ఇది దేనికి సంబంధించింది అంటే ఈ యొక్క నర్వ్ సెల్స్ ఉంటాయి కదా, నర్వ్ సెల్స్ అనేవి మళ్ళీ రిజర్వినేట్ అయ్యేలాగా, అంటే మళ్ళీ సింథసైజ్ అయ్యే విధంగా ఒక మెథడాలజీని కనిపెట్టారంట. ఎవరు అంటే ఒహోయో స్టేట్ యూనివర్సిటీ, అమెరికాకు సంబంధించిన ఒహోయో స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టులు ఈ నర్వ్ సెల్స్ కి సంబంధించి మళ్ళీ రిప్లెనిష్ చేసే విధంగా ఒక మెథడాలజీని తీసుకొచ్చారు. ఓకే, అదేంటో చూద్దాం కాన్సెప్ట్. చనిపోయిన నాడీ కణాల స్థానంలో కొత్తవి ఉత్పన్నం కావు. దెబ్బతిన్న నాడుల ఫైబర్లు సాధారణంగా తిరిగి వృద్ధి చెందవు. ఫలితంగా నాడీ సంబంధ వైకల్యాలు శాశ్వతంగా ఉండిపోతుంటాయి. ఎముకల మజ్జ కణాలను శక్తివంతమైన చికిత్స సాధనాలుగా మార్పు చేయవచ్చని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ల్యాబ్లో నిర్దిష్ట పరమాణువులతో ప్రేరేపిస్తే అవి పునరుజ్జీవనానికి వీలు కల్పించే కణాలుగా రూపాంతరం చెందుతాయని వివరించారు. అంటే ఇన్విట్రోలో వాటిని కొంచెం సెన్సిటైజ్ చేయాలన్నమాట. ఆ యొక్క సెల్స్ని సెన్సిటైజ్ చేయడం ద్వారా ఈ చనిపోయిన సెల్స్ కూడా మళ్ళీ రిజువినేట్ అయ్యే విధంగా డెవలప్ అవుతాయని చెప్పేసి ఒక రీసెర్చ్ వచ్చింది. సో దేనికి సంబంధించింది అంటే నర్వ్ సెల్స్ యొక్క రీసెర్చ్ సంబంధించి. సో ఈ రీసెర్చ్ని చేసిన వాళ్ళు ఎవరు అంటే ఒహోయో స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా. హెలికాప్టర్లతో లక్షలాది మగదోమలు విడుదల. ఇది దేనికి సంబంధించింది అంటే కొన్ని రకమైన పక్షులు, కొన్ని రకమైన బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోతున్నాయి. దేనివల్ల అంటే ఎక్కువగా మలేరియా అటాక్ అవడం వల్ల అంతరించిపోతున్నాయంట. సో వాటిని కన్సర్వ్ చేయడానికి, ఆ టైప్ ఆఫ్ బర్డ్స్ని కన్సర్వ్ చేయడానికి, ఇక్కడ మస్కిటో పాపులేషన్ తగ్గించడానికి ఒక టైప్ ఆఫ్ మస్కిటో స్పీషీస్ని, మేల్ మస్కిటో స్పీషీస్ని వదులుతున్నారు. అది ఎక్కడ? సో ఈ రీసెర్చ్ ఎక్కడ అండ్ ఇట్లా చేయడం వల్ల, ఇలాంటి మేల్ మస్కిటోస్ని వదలడం వల్ల అక్కడ మస్కిటో పాపులేషన్ ఎందుకు తగ్గుతుంది అనేది చూద్దాం.
అంతరించిపోతున్న పక్షులను పరిరక్షించుకునేందుకు అమెరికాలో ఉన్న హవాయ్ రాష్ట్రం, ఎక్కడ హవాయ్ రాష్ట్రం వినూత్న చర్యను చేపట్టింది. అరుదైన పక్షులను కాపాడుకునేందుకు బ్యాక్టీరియాతో కూడిన లక్షలాది ప్రత్యేక దోమలను విడిచిపెడుతుంది. హెలికాప్టర్ల సాయంతో ఇప్పటికే 1 కోటి దోమలను వదిలినట్టు అంచనా. అండ్ హవాయ్ దీవుల్లో మాత్రమే కనిపించే కొన్ని అరుదైన పక్షి జాతులు హనీ క్రీపర్స్ మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నాయి. వ్యాధికారక దోమ కుడితే 90% చనిపోయే ప్రమాదం ఉంది. మలేరియాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి వీటికి లేకపోవడమే కారణం. దీనికి పరిష్కారంగా వోల్బాకియా అనే బ్యాక్టీరియాతో కూడిన మగదోమలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని కలిసిన ఆడదోమలు గుడ్లు పొదగవు. ఇలా క్రమంగా దోమల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. దీన్ని ఇన్కంపాటబుల్ ఇన్సెక్ట్ టెక్నిక్ గా వ్యవహరిస్తారు. సో కాన్సెప్ట్ చూడండి, హవాయ్ ఐలాండ్స్ లో ఒక రకమైన బర్డ్స్ యొక్క పాపులేషన్ తగ్గిపోతుందంట. ఆ బర్డ్స్ పేరేంటి అంటే హనీ క్రీపర్స్ అనే బర్డ్స్ మలేరియా రావడం వల్ల చనిపోతున్నాయి. ఓకేనా? అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే మస్కిటో పాపులేషన్ ని తగ్గించాలి అక్కడ. సో ఎలా తగ్గిస్తారు అంటే ఇక్కడ ఒక రకమైన మేల్ మస్కిటోస్ ని, అంటే ఆ మేల్ మస్కిటోస్ బ్యాక్టీరియాతో ఇన్కార్పొరేట్ చేసి ఆ మేల్ మస్కిటోస్ ని హెలికాప్టర్ సాయంతో ఈ హవాయ్ ఐలాండ్స్ లో వదులుతున్నారు. ఓకేనా? ఆ బ్యాక్టీరియా పేరేంటి అంటే వోల్బాకియా అనే బ్యాక్టీరియాతో కలిసిన కొన్ని మేల్ మస్కిటోస్ ని ఈ హవాయ్ ఐలాండ్స్ లో వదలడం వల్ల ఎప్పుడైతే ఈ ఫీమేల్ మస్కిటోస్ ఈ మేల్ మస్కిటోస్ ని కలుస్తాయో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఫర్టిలైజేషన్, అంటే ఎగ్ సెల్స్ అనేవి ఇంప్లాంట్ కావు, అక్కడ ఈ ఎగ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ కావు. అలా ప్రొడ్యూస్ కాకుండా ఉండడం వల్ల మస్కిటో పాపులేషన్ అనేది తగ్గి మలేరియా కంటామినేషన్ తగ్గి ఈ యొక్క బర్డ్స్ అనేవి హనీ క్రీపర్స్ అనేవి ప్రిజర్వ్ అవుతాయి అని చెప్పి ఒక ఆర్టికల్ కవర్ అయింది. సో ఆ బ్యాక్టీరియా ఏంటో గుర్తుపెట్టుకోండి అండ్ ఎక్కడ అనేది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. వోల్బాకియా బ్యాక్టీరియా. ఓకే, అండ్ కమింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, ఒలింపిక్స్ లో భలే మార్పు. ఇది దేనికి సంబంధించింది అంటే ఒలింపిక్స్ ఉంది కదా 2024 ఎక్కడ జరుగుతుంది? ప్యారిస్ ఒలింపిక్స్, ప్యారిస్ లో జరుగుతుంది. అయితే నెక్స్ట్ వెన్యూ 2028 లో ఒలింపిక్స్ అనేది లాస్ ఏంజల్స్ లో జరగబోతుంది. లాస్ ఏంజల్స్, రైట్? సో ఈ లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ కి సంబంధించిన ఒక రీఫార్మ్ అనేది న్యూస్ లోకి వచ్చింది. అదేంటి అంటే విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ లో అథ్లెటిక్స్ ఎప్పుడు 2వ వారంలో మొదలవుతుంటాయి. అప్పటిదాకా ఒలింపిక్స్ ఆరంభమైనట్లే అనిపించదు. అయితే త్వరలో 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లో తొలి వారంలోనే అథ్లెటిక్స్ పోటీలు మొదలైపోతాయి. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అంటే IOC, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ అండ్ ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య ఉమ్మడిగా ప్రకటన చేశాయి. అంటే నథింగ్ బట్ ఈ యొక్క అథ్లెటిక్స్ పోటీలు అనేవి ఇప్పటి వరకు కూడా, అంటే ఈ 2024 ప్యారిస్ ఒలింపిక్స్ వరకు కూడా అథ్లెటిక్స్ పోటీలు 2nd వీక్ లో స్టార్ట్ అవుతాయి అన్నమాట. కానీ 2028 లాస్ ఏంజల్స్ లో జరగబోతుంది కదా, అప్పటి నుంచి అథ్లెటిక్స్ పోటీలు అనేవి 1st వీక్ లోనే స్టార్ట్ చేస్తారు అని చెప్పి ఒక చిన్న రీఫార్మ్ వచ్చింది ఒలింపిక్స్ లో. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే హోస్ట్ నేషన్స్. సో ఒలింపిక్స్ సంబంధించి హోస్ట్ నేషన్స్ చూడండి. ఇప్పుడు 2024 ఎక్కడ జరుగుతుంది? ప్యారిస్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్. ఓకే, 2028 లాస్ ఏంజల్స్ ఆఫ్ అమెరికా అండ్ 2020 పాతది కూడా చూడాలి కదా, టోక్యో. 2020 టోక్యోలో జరిగింది, జపాన్. ఓకే, ఇవి వెన్యూస్ ఆఫ్ ఒలింపిక్స్ అన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్, NTA ప్రక్షాళనలకు ఇస్రో మాజీ చైర్మన్ తో ఒక కమిటీ. NTA చూసాం కదా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్తాం. సో రీసెంట్ గా ఎక్కువగా పేపర్ లీకేజెస్ జరిగాయి కదా, UGC నెట్ అని చెప్పి నీట్ పేపర్ లీకేజెస్ అని. సో ఇట్లా జరగడం వల్ల ఎక్కువగా స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఏ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినా కానీ. సో దీనికి సంబంధించి NTAలో క్లీన్ రిఫార్మ్స్ అండ్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ రావాలి అని చెప్పి ఒక కమిటీని వేశారనమాట సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఆ కమిటీకి హెడ్ ఎవరు అని అడుగుతారు. కమిటీస్ ఇన్ న్యూస్ కింద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఆ కమిటీ హెడ్ ఎవరు అంటే ఇస్రోకి సంబంధించిన ఎక్స్ చైర్పర్సన్ ఎస్ రాధాకృష్ణన్ గారు. ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ అధ్యక్షతన 7 సభ్యులతో జాతీయ పరీక్షా సంస్థ సంస్కరణల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎవరు? ఇస్రోకి సంబంధించిన ఎక్స్ చైర్పర్సన్ ఉన్నారు కదా, కె రాధాకృష్ణన్. ఈ కె రాధాకృష్ణన్ గారి అధ్యక్షతన ఒక కమిటీ వేయడం జరిగింది NTA మీద రిఫార్మ్స్ తీసుకురావడానికి. అయితే ఇందులో మెంబర్స్ ఎవరో చూడండి, ఇది యాక్చువల్లీ 7 మెంబర్ కమిటీ, అంటే 1+6 బాడీ. రిమైనింగ్ మెంబర్స్ కూడా చూద్దాం. సభ్యులు అంటే మెంబర్స్: రణదీప్ గులేరియా, BJ రావ్, కె రామ్మూర్తి, పంకజ్ బన్సల్, ఆదిత్య మిట్టల్,
గోవింద్ జైస్వాల్. ఇక్కడున్న బీజే రావు ఎవరైతే ఉన్నారో ఈయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ అనమాట. ఓకే, వీళ్ళు 1+6 బాడీగా ఒక కమిటీగా ఏర్పడబోతున్నారు. దేనికి సంబంధించింది అంటే ఎన్టీఏలో రిఫార్మ్స్ తీసుకొచ్చి స్ట్రిక్ట్ గైడ్లైన్స్ తీసుకురావడానికి కె రాధాకృష్ణన్ గారి అధ్యక్షతను వేసిన కమిటీ. అండ్ నెక్స్ట్ వన్, ఇది న్యూస్ లో ఉన్న ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒక ఒప్పందం. ఎవరెవరికి అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఉంది కదా ఇండియాలో, సో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ కి అండ్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కి సంబంధించి ఒక ఒప్పందం. దేని గురించో చూద్దాం. ద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ MSDE in collaboration with the Australian government hosted a comprehensive and productive roundtable to discuss the learnings from Australia India Critical Agriculture Skills Pilot Project. అంటే వ్యవసాయ రంగంలో స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి, అగ్రికల్చర్లో స్కిల్స్ని ఇంప్రూవ్ చేసి ఇన్నోవేటివ్ వేలో ఫార్మింగ్ అనేది డెవలప్ చేసే విధంగా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్కి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి జరిగిన ఒక ఒప్పందం. సో ఎవరెవరికి జరిగింది అంటారు, దేనికి సంబంధించి అని అడుగుతారు, సరిపోతుంది. సో కాన్సెప్ట్ చూద్దాం. రష్యాతో సైనిక ఒప్పందం కుదుర్చుకుని కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న ఉత్తర కొరియా దూకుడు కళ్ళెం వేయడానికి దక్షిణ కొరియాకు మద్దతుగా అమెరికా తన అణు యుద్ధ వాహక నౌకను పంపింది. అంటే న్యూక్లియర్ వార్షిప్ అంటారు కదా, సో దాన్ని పంపించింది. శనివారం థియోడర్ రూజ్వెల్ట్ నౌక బుసాన్ చేరుకుంది. పేరు చూడండి ఇంపార్టెంట్, థియోడర్ రూజ్వెల్ట్ అని ఒక న్యూక్లియర్ వార్షిప్ అనేది ఇటీవల ఏ దేశానికి పంపింది అని అడగొచ్చు. అమెరికా నుంచి సౌత్ కొరియాకి వెళ్ళింది అనమాట. సౌత్ కొరియాలో ఎస్పెషల్లీ ఎక్కడికి, బుసాన్కి చేరుకుంది. బుసాన్ అంటే ఎక్కడ ఉంటుంది, సౌత్ కొరియాలో లార్జెస్ట్ పోర్ట్ సిటీగా పేరుంది అనమాట బుసాన్కి. సో ఈ బుసాన్కి చేరుకుంది. ఆ నౌక పేరేంటి, థియోడర్ రూజ్వెల్ట్. అమెరికా సౌత్ కొరియాకి పంపించింది, గుర్తుపెట్టుకోండి. దేనికి అపోజిట్ గా, నార్త్ కొరియా అండ్ రష్యా యొక్క డిఫెన్స్ కోఆపరేషన్ కి అపోజిట్ గా పంపింది అనమాట. నెక్స్ట్ వన్, తిరుగు ప్రయాణంలోనూ సునీత విలియమ్స్ కు తిప్పలు. సో మనం రీసెంట్ గా చూస్తే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి నాసాకి సంబంధించిన ఇద్దరు సైంటిస్టులు వెళ్ళారు. ఎవరెవరు, సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ కదా. సునీత విలియమ్స్ 3వ సారి వెళ్ళారు స్పేస్ కి అనేసి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో అయితే ఇవిడ తిరిగి ల్యాండింగ్ అవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనమాట. సో అవేంటో చూద్దాం. సాంకేతిక సమస్యల కారణంగా పలుమార్లు వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS అంటారు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి అడుగుపెట్టిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ కు తిరుగు ప్రయాణంలోనూ తిప్పలు తప్పడం లేదు. దీంతో ల్యాండింగ్ వాయిదా పడింది. సునీతతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ప్రయాణించిన బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక స్పేస్ షిప్ ఈ నెల 5న ISS కు చేరుకున్న సంగతి తెలిసిందే. 14న వీరిద్దరూ భూమికి తిరుగు ప్రయాణం కావాల్సింది. అయితే స్టార్ లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. సో అక్కడ ప్రాబ్లం ఏంటంట, ఈ యొక్క స్పేస్ షిప్ ఏదైతే ఉందో అందులో హీలియం లీకేజ్ అవ్వడం కారణంగా వీళ్ళ యొక్క ప్రయాణం అనేది వాయిదా పడుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ISS అని చూసాం కదా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి, దీనికి సంబంధించి కొంత డేటా ఏంటి అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 1998. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఏ కంట్రీస్ కలిసి ఎస్టాబ్లిష్ చేశాయని అడుగుతారు. ఒకటి నాసా అంటే అమెరికాకు సంబంధించిన స్పేస్ ఏజెన్సీ, అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA, జాక్సా జపనీస్ స్పేస్ ఏజెన్సీ, నెక్స్ట్ వచ్చేసి కెనడా స్పేస్ ఏజెన్సీ CSA, అండ్ రాస్కాస్మోస్ రష్యాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీస్. ఓకే, ఈ 5 స్పేస్ ఏజెన్సీస్ కలిసి 1998లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని లో ఎర్త్ ఆర్బిట్, ఓకేనా, స్పేస్ లో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ లో ఎస్టాబ్లిష్ చేశాయి అనమాట. సో ఈ పాయింట్స్ ఫోకస్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్, అమల్లోకి పేపర్ లీక్ నిషేధ చట్టం. మనం చూస్తే ఈ NTA సంబంధించి సంస్కరణలకి సంబంధించి ఒక కమిటీ చూసాం కదా. దేనికి వేశారు ఆ కమిటీ, దేనివల్ల అంటే ఈ నీట్ పేపర్స్, UGC నెట్ పేపర్స్ లీక్ అయ్యాయి కదా రీసెంట్ గా. సో దానికి సంబంధించి ఒక కమిటీ వేశారు. అయితే దానికి కంటిన్యూషన్ గా చూడండి. సో ఇట్లా గైడ్ లైన్స్ అనేవి ఇంకా స్ట్రిక్ట్ చేయడానికి, సో పేపర్ లీకేజ్ చేసిన వాళ్ళకి ఎక్కువగా పనిష్మెంట్స్ అనేవి ఇంకా స్ట్రిక్ట్ గా తీసుకురావడానికి ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఆ చట్టం ఏంటి అంటే పేపర్ లీక్ నిషేధ చట్టం. అంటే పేపర్ లీకేజీలు కట్టడికి ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ అన్నమాట. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనైతిక కార్యకలాపాల నిరోధ చట్టం 2024. ఏంటి, పబ్లిక్ ఎగ్జామినేషన్ unfair means prohibition
యాక్ట్ 2024. ఓకే, ఇది ఇంగ్లీష్లో చట్టం పేరు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్ఫేర్ మీన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024. ఈ చట్టాన్ని ఇప్పుడు అమలులోకి తీసుకొస్తున్నారు. దీని కింద పనిష్మెంట్స్ ఏంటో చూద్దాం. పేపర్ లీకేజీ ఉదంతాల్లో శిక్షలను కఠినతరం చేస్తూ గత ఫిబ్రవరిలో పార్లమెంట్ ఈ చట్టం చేయడం తెలిసిందే. దీని ప్రకారం లీకేజీ కేసుల్లో 3 నుంచి 10 ఏళ్ల జైలు, రూపాయలు 1 కోటి దాకా జరిమానా విధించవచ్చు. సో దీని కింద 3 నుంచి 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ వేస్తారు, లేదు అంటే 1 కోటి రూపాయలు పెనాల్టీ వేసే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ దీని కిందకి అమలయ్యే ఎగ్జామినేషన్స్ ఏవేంటో చూడండి. 1 యూపీఎస్సీ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఎస్ఎస్సి అంటారు కదా, రైల్వేస్, బ్యాంకింగ్ పరీక్షలతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే అన్ని కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు ఈ చట్టం వర్తిస్తుంది. ఎవరెవరికి వర్తిస్తుంది, దీని యొక్క జరిమానా ఎంత, ఇంప్రిజన్మెంట్స్ ఎంత, ఈ చట్టం నేమ్ ఏంటి అంతవరకు చూడండి సరిపోతుంది. అండ్ దీనికి సంబంధించి మనం ఇందాక చూసాం కదా, ఈ ఎన్టీఏలో రిఫార్మ్స్ కోసం తీసుకొచ్చిన కమిటీ కె రాధాకృష్ణన్ కమిటీ 1+6 బాడీ అన్నమాట. నెక్స్ట్ వన్, the World Economic Forum WEF just released the Global Energy Transition Index on June 19, 2024. It shows that the global energy transition scene has changed in big ways. ఇక్కడ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అనేది రిలీజ్ అయిందనమాట. అంటే ఇంధన అవసరాలు ఏవైతే ఉంటాయో అవి రెన్యూబుల్ ఎనర్జీ రీసోర్సెస్ వైపు ఎక్కువగా ఏ కంట్రీస్ వెళ్తున్నాయి అని ఒక ర్యాంకింగ్. సో నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రీసోర్సెస్ ని తగ్గించి రెన్యూబుల్ ఎనర్జీ రీసోర్సెస్ ని పెంచే కంట్రీస్ ఇందులో టాప్ లో ఉంటాయన్నమాట. కాబట్టి ఈ ఇండెక్స్ లో ఎంత టాప్ లో ఉంటే అంత మంచిది. మనం చూస్తాం కదా, ప్రతి ఇండెక్స్ లోనూ కంట్రీ టాప్ లో ఉండాలా బాటమ్ లో ఉండాలా అనేది మనకు తెలియాలి. ఓకే, ఆ తర్వాత ఆ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారో చూడాలి, అండ్ ఆ ఇండెక్స్ లో టాప్ లో ఏ కంట్రీ ఉందో చూడాలి, అండ్ ఇండియా యొక్క ర్యాంకింగ్ చూడాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ లో టాప్ లో ఉన్న కంట్రీస్ గుడ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నట్టు, అంటే ఎక్కువగా రెన్యూబుల్ ఎనర్జీ వైపు వెళ్తున్నట్టు, పునరుత్పాదక ఇంధనాలు అని చెప్తారు కదా, దాన్ని ఎంకరేజ్ చేస్తున్న కంట్రీస్ అనమాట. సో ఇక్కడ ఇండియా ర్యాంక్ ఎంతో చూడండి, 63rd ప్లేస్. అట్ ప్రెసెంట్ 63rd ప్లేస్ లో ఉందన్నమాట ఇండియా. లాస్ట్ ఇయర్ 67th ప్లేస్ లో ఉంది, ఇప్పుడు 63rd ప్లేస్కి వెళ్ళింది అంటే బెటర్ పొజిషన్ కి వెళ్ళినట్టు. నెక్స్ట్ టాప్ లో ఏ కంట్రీ ఉంది, స్వీడన్ అనేది టాప్ ఫస్ట్ పొజిషన్ లో ఉంది. ఓకేనా, అండ్ ఎవరు రిలీజ్ చేస్తారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. ఓకే, ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ ఎనర్జీ ట్రాన్సిషన్, notably 42% of India's total energy production potential now comes from renewable energy sources such as biomass. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. అట్ ప్రెసెంట్ మొత్తం ఇంధన అవసరాల్లో అంటే 100% గా తీసుకుంటే అందులో 42% వరకు కూడా మన యొక్క ఎనర్జీ నీడ్స్ అనేవి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచే మనం గ్యాదర్ చేస్తున్నామంట. సో ఈ పాయింట్ ఫోకస్ చేయండి. అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే కాలనీ ఆఫ్ స్విట్జర్లాండ్. ఓకే, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1971లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇందులో ఇండియా ర్యాంక్ ఎంతో గుర్తుపెట్టుకొని సరిపోతుంది, 63. నెక్స్ట్ వన్, ఉక్రెయిన్ పై క్షిపణి దాడులు. ఉక్రెయిన్ మీద మిసైల్ అటాక్స్ జరిగాయి అనమాట. ఎవరు చేశారు, రష్యా వాళ్ళు చేశారు. సో ఎక్కడ ఆ ప్లేస్ ఏంటో చూడండి, ప్లేసెస్ ఇన్ న్యూస్ కిందకి ఇంపార్టెంట్. ఉక్రెయిన్ లోని ఇహోర్ తెరికోవ్ నగరంపై శుక్రవారం రాత్రి రష్యా జరిపిన క్షిపణి దాడిలో 2 పౌరులు మృతి చెందారని, 18 మంది గాయపడ్డారని నగర మేయర్ తెలిపారు. రష్యా మొత్తం 14 క్షిపణులు, 13 డ్రోన్లను ప్రయోగించిందని, ఇందులో 12 క్షిపణులను తాము అడ్డుకున్నామని, 13 డ్రోన్లను నేలకూల్చామని ఉక్రెయిన్ సైన్యం పేర్కొంది. అండ్ జపోరీజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై మాస్కో జరిపిన దాడిలో కొంతమంది సిబ్బందికి గాయాలయ్యాలని తెలిపింది. పశ్చిమ లవీవ్ నగరంలోని ఇంధన సదుపాయాలపైన దాడులు జరిగాయని తెలిపింది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ప్లేసెస్ ఇన్ న్యూస్ అనమాట. ఏమేమి వచ్చాయి మనకి, వెస్ట్రన్ లవీవ్ సిటీ, నెక్స్ట్ వచ్చేసి ఇహో తెరికోవ్ అనే ఒక సిటీ, నెక్స్ట్ జపోరీజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇవన్నీ ఎక్కడున్నాయని అడిగే ఛాన్స్ ఉంది, యుక్రెయిన్ లో ఉన్నాయి. అండ్ రీసెంట్ గా మనం చూసుకుంటే ట్రిప్లిస్కాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా ఒక న్యూస్ లోకి వచ్చింది అనమాట, అది కూడా యుక్రెయిన్ లోనే ఉంది. ఓకే, వీటి మీద రష్యా దాడులు చేస్తుంది అని చెప్పి ఎక్కువగా న్యూస్ లోకి వస్తున్నాయి. ప్లేసెస్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్, వరల్డ్స్ ఓల్డెస్ట్ టర్మైట్ మౌంట్స్ డిస్కవర్డ్ ఇన్ నామాక్యూ ల్యాండ్. ఇది జస్ట్ ఒక సూపర్లేటివ్ టాపిక్ అనమాట. అంటే టర్మైట్స్ మౌల్స్ తెలుసు కదా మనకి, అంటే నథింగ్ బట్ ఈ చెదపుట్టలు అంటారు కదా, సో వాటిని మనం టర్మైట్స్ మౌల్స్ అనేసి పిలుస్తాం. సో ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం ప్రపంచంలోనే ఓల్డెస్ట్ అంటే అతి పురాతనమైన టర్మైట్ మౌంట్స్ చెదపుట్టలు ఎక్కడున్నాయని అడుగుతారు. నామాక్యూ ల్యాండ్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, రీసెంట్ డేటా అనమాట. ఒకసారి చూడండి, ఇన్ నామాక్యూ ల్యాండ్ సౌత్ ఆఫ్రికా the Hewell trees are old termite mounds that take up about 20% of the land. The southern harvested termite
మైక్రోహోడోటర్మిస్ వైయేటర్ లివ్స్ ఇన్ దీస్ శాండీ ఫార్మేషన్స్. ఈ లోపల ఉండే టర్మైట్ పేరేంటో చూడండి, మైక్రోహోడోటర్మిస్ వైయేటర్. ఓకే, దే ఆర్ హోమ్ టు టర్మైట్స్ ఫర్ ద లాంగెస్ట్ పీరియడ్ గోయింగ్ బ్యాక్ బిట్వీన్ 13,000 to 34,000. ఓల్డెస్ట్ అన్నాం కాబట్టి ఆ యొక్క పీరియడ్ ఏ పీరియడ్కి సంబంధించిందో చూడాలి. 13,000 నుంచి 34,000 ఇయర్స్ బ్యాక్వి సంబంధించిన ఓల్డెస్ట్ టర్మైట్ మౌంట్స్ డిస్కవర్ చేశారు. ఎక్కడ అంటే నామక్యులాండ్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ వన్, అమర్ రాజాకు గ్రేట్ ప్లేస్ టు వర్క్ పురస్కారం. ఇది జస్ట్ ఒక నేషనల్ ఇష్యూస్ లో కవర్ చేసుకోండి. లైక్ ఈ గ్రేట్ ప్లేస్ టు వర్క్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఇచ్చే ఒక అవార్డ్ అనమాట. అంటే పనికి సంబంధించి వర్క్ ప్లేసెస్ లో కంఫర్టబుల్ పొజిషన్ అండ్ ప్రొవిజన్స్ కి సంబంధించి నేషనల్ లెవెల్లో కంపెనీస్ కి ఇచ్చే అవార్డ్స్. వాటిల్లో అమర్ రాజా ఉంది కదా, అమర్ రాజా కంపెనీకి ఈ అవార్డు వచ్చింది ఈ ఇయర్. సో ఉద్యోగులు పనిచేయడానికి ఉత్తమ పరిశ్రమగా తమ సంస్థకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం సంతోషంగా ఉందని అమర్ రాజా ఎనర్జీ మొబిలిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హర్షవర్ధన్ గౌరినేని తెలిపారు. ద గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనంలో తిరుపతి జిల్లాలోని కరకంబాడి సంస్థకు దేశంలో పనిచేయడానికి ప్రసిద్ధి చెందిన ఉత్తమ పరిశ్రమల జాబితాలో 68వ ర్యాంకు దక్కిందన్నారు. ఎన్నో ర్యాంక్ అంటే 68th ర్యాంక్. ఎక్కడుంది అంటే తిరుపతి జిల్లా కరకంబాడి. రీజనల్ ఇష్యూస్ లో ఆంధ్రప్రదేశ్ ఇష్యూ కింద అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్, క్యావలీ ప్రైజ్ అనేది ఒకటి న్యూస్ లోకి వచ్చింది. సో అది ఏ ఫీల్డ్స్ లో ఇస్తారు, ఏ రంగాలను అడుగుతారు? 3 ఫీల్డ్స్ లో ఇస్తారు. ఆ 3 ఫీల్డ్స్ ఏంటి అంటే, ఒకటి ఆస్ట్రోఫిజిక్స్, ఇంకొకటి నానో సైన్స్ అండ్ ఇంకొకటి న్యూరో సైన్స్. మనం ఎట్లయితే నోబెల్ అవార్డ్స్ చదువుతామో నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అని చెప్పేసి, అట్లా ఏ అవార్డ్స్ వచ్చినా ఏ రంగాల్లో ఇస్తారు, ఎవరికి ఇస్తారో చూడాలి. సో ఇక్కడ వచ్చిన క్యావలీ ప్రైజ్ అనేది ఏ రంగాల్లో ఇస్తారంట, ఒకటి ఆస్ట్రోఫిజిక్స్ లో ఇస్తారు, ఇంకోటి నానో సైన్స్ లో ఇస్తారు, ఇంకోటి న్యూరో సైన్స్ లో ఇస్తారు. ఈ ఇయర్ ఎవరెవరికి వచ్చిందో చూద్దాం, అసలు ఇది ఎవరు ఇస్తారో చూద్దాం. ద క్యావలీ ప్రైజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2005 as a joint venture of Norwegian Academy of Science and Letters, the Norwegian Ministry of Education Research and the Kavli Foundation. ఎవరెవరు? నార్వేజియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, కావ్లీ ఫౌండేషన్ కలిపి ఇచ్చే ఒక అవార్డ్ అనమాట. సో 3 ఫీల్డ్స్ నుంచి ఇస్తారు. ఈ ఇయర్ ఎవరెవరికి వచ్చిందో చూద్దాం. ఆస్ట్రోఫిజిక్స్ లో డావిడ్ చార్బోన్యూ అండ్ సారా సీగర్. నెక్స్ట్ నానో సైన్స్ రాబర్ట్ లాంగర్, ఆర్మండ్ పాల్ అండ్ చాడ్ మిర్కిన్. న్యూరో సైన్స్ నాన్సీ క్యాన్విషో, విన్రిచ్ ఫ్రీవోల్డ్ అండ్ డోరిస్ సావో. సో ఇక్కడ మెన్షన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2024కి సంబంధించిన క్యావలీ ప్రైజ్ అనేది అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, కనిష్క బాంబు దాడి ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. మనం చూసాం కదా కనిష్క బాంబ్ అటాక్ అని చెప్పి. 1985లో కనిష్క అనే ఒక విమానం పైన జరిగిన బాంబ్ అటాక్ అనమాట. అయితే అసలు ఇక్కడ స్టోరీ ఏంటి అంటే, మనకి 1984 ఇయర్లో ఏంటి ఇంపార్టెన్స్ అంటే, అప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎవరు కండక్ట్ చేశారు? ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఆపరేషన్ బ్లూ స్టార్. ఎప్పుడు? 1984. ఓకే, ఇది మనకు తెలుసు కదా. దేనికి సంబంధించింది అంటే, ఈ 6 యొక్క సెపరేట్నిస్ట్ ఎవరైతే ఉన్నారో, అంటే ఖలిస్తానీ మూవ్మెంట్ లీడర్ ఎవరైతే ఉన్నారో జరియన్ భింద్రన్వాలా అని చెప్తాం మనం. సో ఈ భింద్రన్వాలాని అసాసినేట్ చేయడానికి కండక్ట్ చేసిన ఒక మిలిటరీ ఆపరేషన్ ఆపరేషన్ బ్లూ స్టార్. ఎప్పుడు చేశారు? 1984లో చేశారు. దానికి ప్రొవోకింగ్ సో ఇలాంటి ఒక ఆపరేషన్ చేసి వాళ్ళ యొక్క ఖలిస్తానీ లీడర్ని చంపారు అని చెప్పేసి 6 వాళ్ళందరూ కూడా పగ పెంచుకొని 1984లో ఇందిరాగాంధీ అంటే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ యొక్క అసాసినేషన్ చేయడం జరిగింది కదా. సో ఇదంతా మనకు తెలుసు స్టోరీ. కాబట్టి తర్వాత 6 అందరినీ కూడా మాక్సిమం కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది చాలా అరెస్ట్ చేయడం, చాలా మందిని చంపేయడం అండ్ అల్లర్లు జరగడం, అలా సో లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చాయన్నమాట కంట్రీలో. సో ఆ తర్వాత 1985లో కెనడా నుంచి వస్తున్న ఒక కనిష్క అనే ఎయిర్ ఫ్లైట్ ని ఈ యొక్క ఖలిస్తానీ మూవ్మెంట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అటాక్ చేసి చంపేశారనేసి ఒక న్యూస్ ఉందన్నమాట. దానికి సంబంధించి చూద్దాం. 1985 విమాన పేలుడుపై కెనడా పోలీసులు 329 మంది ప్రయాణికుల మృతికి 39 ఏళ్లు. సో ఎంతమంది చనిపోయారు? 329 పీపుల్ చనిపోయారు. ఎయిర్ ఇండియా విమానం కనిష్క ఫ్లైట్ 182 పై బాంబు దాడికి సంబంధించిన దర్యాప్తు చురుగ్గా కొనసాగుతుందని శుక్రవారం కెనడా పోలీసులు తెలిపారు. 1985 జూన్ 23న కెనడా నుంచి లండన్ మీదుగా భారత్కు రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం కనిష్క ఫ్లైట్ 182 లండన్లో దిగడానికి 45 నిమిషాల ముందు బాంబు దాడికి గురైన గాల్లోనే పేలిపోగా అందులో 329 మంది మరణించారు.
మృతుల్లో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన కెనడియన్లు. ఆపరేషన్ బ్లూ స్టార్ కు వ్యతిరేకంగా, సో ఇది ఇంపార్టెంట్, ఆపరేషన్ బ్లూ స్టార్ కు వ్యతిరేకంగా సిక్కు వేర్పాటువాదులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అప్పటి విచారణలో తేలింది. సో ఆపరేషన్ బ్లూ స్టార్ కి వ్యతిరేకంగా సిక్ వేర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో, అంటే సిక్ సెపరేట్నిస్ట్ ఉంటారు కదా, ఖలిస్తానీ లీడర్స్, వాళ్ళు రిటాలియేషన్ తో చేసిన ఒక బాంబ్ అటాక్ అన్నమాట. ఓకే, జస్ట్ ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ ఎప్పుడుదో చూడండి, 1984లో జరిగింది. ఈ యొక్క విమానం పేరు కనిష్కా ఫ్లైట్. ఓకే, 185. నేమ్ ఆఫ్ ద ఫ్లైట్ వచ్చేసి కనిష్కా ఫ్లైట్ ఆఫ్ 182, ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానం అనమాట. నెక్స్ట్ వన్, కోవిడ్-19 టీకా పేటెంట్ లో సహ యజమానిగా ఐసీఎంఆర్. మనం చూస్తే కోవిడ్-19 పీరియడ్ లో మనకి కోవాక్సిన్ వచ్చింది కదా, కోవాక్సిన్ వ్యాక్సిన్ వచ్చింది కదా. సో అది ఎవరెవరు తయారు చేశారు? ఈ యొక్క భారత్ బయోటెక్ సంస్థ అండ్ ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇంకొక సంస్థ ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ NIV. ఈ ముగ్గురు సహకారంతో కలిసి చేసిన వ్యాక్సినే కోవాక్సిన్ వ్యాక్సిన్ మనం చదువుకున్నాం. అది అక్కడి వరకు మనకు తెలుసు. అయితే అప్పుడు జరిగిన హర్రీలో ఏమైంది అంటే పేటెంట్స్ ఉంటాయి కదా, పేటెంట్ తీసుకుంటారు కదా ప్రతి ఒక్క ఇన్నోవేషన్ మీద. సో ఈ పేటెంటింగ్ లిస్ట్ లో ఈ యొక్క నేమ్స్ లో ఐసీఎంఆర్ నేమ్ అనేది ఇంక్లూడ్ చేయడం మర్చిపోయారంట. ఓకే, ఇగ్నోర్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే పేటెంట్స్ రెన్యువల్ చేస్తున్నప్పుడు ఈ ఐసీఎంఆర్ పేరుని కూడా మళ్ళీ ఇంక్లూడ్ చేస్తున్నాము కోవాక్సిన్ లో అని చెప్పేసి భారత్ బయోటెక్ సంస్థ ఒక న్యూస్ ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. కోవిడ్-19 టీకా పేటెంట్ లో సహ యజమానిగా ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇండియాలో మెడిసిన్స్ ని మెడికల్ ప్రొసీజర్ ని రెగ్యులేట్ చేసే సంస్థ ఐసీఎంఆర్. మెడికల్ రీసెర్చ్ పేరు చేర్చనున్నట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ టీకా అభివృద్ధికి భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, NIV పూణే, NIV అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అని చెప్పాం కదా. సో ఇది ఎందుకు సహకారం ఇచ్చింది అంటే ఈ యొక్క శాంపిల్స్ ఉంటాయి కదా, వైరల్ శాంపిల్స్ వ్యాక్సిన్ తయారు చేయడానికి, ఆ వైరల్ శాంపిల్స్ ని ప్రొడ్యూస్ చేసే అందించే సంస్థ ఏంటి అంటే NIV. మధ్య 2020 ఏప్రిల్లో భాగస్వామ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. కోవిడ్-19 టీకా అభివృద్ధి, దానికి అనుమతుల కోసం దరఖాస్తు చేయటంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్లు ఆ హడావుడిలో టీకా పేటెంట్ లో సహ యజమానిగా ఐసీఎంఆర్ పేరు చేర్చడం విస్మరించినట్లు వివరించింది. ఇవి ఉద్దేశపూర్వకంగా జరిగిన తప్పు కాదని, అందువల్ల దీనిని సరిదిద్దే ప్రక్రియ ప్రారంభించినట్లు పేటెంట్ దరఖాస్తుల్లో ఇలాంటి సవరణలు చేయడానికి అవకాశం ఉందని పేర్కొంది. నథింగ్ బట్ అప్పుడు ఇగ్నోర్ చేశారు. ఇప్పుడు ఐసీఎంఆర్ పేరును కూడా పేటెంట్లు ఇంక్లూడ్ చేస్తున్నారు. ఎవరు అనౌన్స్ చేశారు? భారత్ బయోటెక్ అనౌన్స్ చేసింది. ఎవరెవరు కలిసి చేశారు అంటే భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే. అండ్ ఇక్కడ పేటెంట్స్ కి సంబంధించి ఇండియాలో ఇప్పుడు అమల్లో ఉన్న చట్టం ఏంటి అంటే ఇండియన్ పేటెంట్స్ యాక్ట్ ఆఫ్ 1970. ఓకేనా? అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 1972 నుంచి పేటెంట్స్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ కాన్సెప్ట్, 2023లో కొత్తగా 480 డీప్ టెక్ అంకురాలు నాస్కామ్ అనే ఒక సంస్థ ఇటీవల ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియాలో కొత్తగా 480 డీప్ టెక్ స్టార్టప్స్ అనేవి వస్తున్నాయి. ఓకే, అసలు డీప్ టెక్ స్టార్టప్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇండియాలో కొత్తగా 480 డీప్ టెక్ స్టార్టప్స్ అనేవి వచ్చాయన్నమాట లాస్ట్ ఇయర్లో. సో అసలు డీప్ టెక్ స్టార్టప్స్ అంటే ఏంటో చూద్దాం. గత ఏడాది మన దేశంలో కొత్తగా 480 డీప్ టెక్ అంకురాలు అంటే స్టార్టప్స్ అంటాం కదా, 480 డీప్ టెక్ అంకురాలు పుట్టుకొచ్చాయని టెక్నాలజీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ నివేదిక వెల్లడించింది. సో నాస్కామ్ ఇచ్చిన రిపోర్ట్ అనమాట ఇది. అయితే ఈ డీప్ టెక్ స్టార్టప్స్ లో ఏ కేటగిరీస్ ఉంటాయి చూడండి. ఒకటి కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇవన్నీ కూడా డీప్ టెక్ స్టార్టప్స్ లో ఉన్న కేటగిరీస్ అనమాట. వీటికి సంబంధించిన స్టార్టప్స్ నే మనం డీప్ టెక్ స్టార్టప్స్ అంటాం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిన్టెక్ స్టార్టప్స్ అని చదువుతాం మనం. అంటే ఏంటి? ఫినాన్షియల్ టెక్నాలజీలో ఇన్నోవేషన్స్ తీసుకొచ్చే విధంగా వచ్చే ఒక స్టార్టప్స్ టైప్ అనమాట. అట్లానే డీప్ టెక్ అంటే మనం ఇక్కడ మెన్షన్ చేసిన రంగాల్లో వస్తున్న కొత్తగా వచ్చే అంకురాలని డీప్ టెక్ స్టార్టప్స్ అని పిలుస్తారు. ఇవి ఎన్ని వచ్చాయంటే కొత్తగా 480 వచ్చాయి. ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి చూడండి. అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ జిన్నోవ్తో కలిసి నాస్కామ్ ఈ నివేదికను రూపొందించింది. ఈ అంకురాలకు ఫండింగ్ వింటర్ అంటే నిధులు తగ్గడం అతిపెద్ద సవాల్గా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియాస్ డీప్ టెక్ డాన్ ఫోర్జింగ్ అహెడ్ పేరుతో రూపొందించిన నివేదికలో నిధుల కొరతతో పాటు ప్రతిభావంతుల్ని ఆకర్షించడం, ఉద్యోగుల తొలగింపు, అంతర్జాతీయ విస్తరణ వంటి ప్రధాన సవాళ్లను ప్రస్తావించింది. ప్రస్తుతం మన దేశంలో
3600కు పైగా డీప్ టెక్ అంకురాలు ఉన్నాయని, ఇందులో గత ఏడాది 480 జతయ్యాయని నాస్కామ్ నివేదిక తెలిపింది. సో ఇక్కడ వరకు ఇంపార్టెంట్. ఇప్పటి వరకు 3600 డీప్ టెక్ స్టార్టప్స్ ఉన్నాయంట అండ్ కొత్తగా 480 జాయిన్ అయ్యాయని ఎవరిచ్చారు రిపోర్ట్? నాస్కామ్ ఇంటర్నేషనల్ అండ్ జిగ్నో అనే సంస్థ కలిసి ఇచ్చిన రిపోర్ట్ అనమాట. సో ఇక్కడ నాస్కామ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. ఓకే, ఇదొక స్టార్టప్స్ కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్. అయితే ఇండియా అనేది స్టార్టప్ టెక్నాలజీలో ఎన్నో ర్యాంకింగ్ లో ఉంది అంటే 3rd ర్యాంకింగ్. ఎంత? 3rd ర్యాంక్. ఓకేనా, ఫస్ట్ ర్యాంక్ వచ్చి యుఎస్ఏ ఉంటుంది, సెకండ్ చైనా అండ్ 3rd ర్యాంక్ లో ఇండియా ఉంది. నెక్స్ట్ వన్, మహిళా శక్తి క్యాంటీన్లు బ్రాండ్ గా మారాలి. సో ఇది తెలంగాణ రీజనల్ ఇష్యూ కింద ఇంపార్టెంట్ అడిగే ఇష్యూ అనమాట. సో మనం ప్రీవియస్ వీక్ లో చూసుకుంటే తెలంగాణలో మహిళల చేత నడిపించబడే క్యాంటీన్స్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పేసి చూసాం. వాటిని మహిళా శక్తి క్యాంటీన్స్ పేరుతో పిలుస్తారని కూడా చూసాం కదా. అయితే ఈ మహిళా శక్తి క్యాంటీన్స్ ఎన్ని రాబోతున్నాయంట అంటే, సో 150 క్యాంటీన్స్, ఈ గవర్నమెంట్ లో 150 క్యాంటీన్స్ ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. అండ్ దానికి సంబంధించి కొంత డేటా అనమాట. సో దానికి సంబంధించిన ఫండింగ్ పార్ట్నర్షిప్స్ ఎంత, పర్సంటేజెస్ చూడండి, అది ఇంపార్టెంట్. నేడు మహిళా శక్తి క్యాంటీన్ల ఓపెనింగ్. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న మహిళా శక్తి క్యాంటీన్లను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క శుక్రవారం ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? పంచాయతీరాజ్ మినిస్ట్రీ, సీతక్క. నెక్స్ట్, సో ఎక్కడెక్కడ వస్తున్నాయో చూడండి. త్వరలో కలెక్టరేట్లు, టెంపుల్స్, హాస్పిటల్స్, కాలేజీలు, ఇండస్ట్రియల్ పార్కులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం ప్లేసుల్లో, హైదరాబాద్ లో రద్దీగా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, నేషనల్ హైవేల వెంబడి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఫినాన్షియల్ ఇయర్ లో 150 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని సర్కార్ టార్గెట్ పెట్టుకుందన్నారు. 150 అంట. క్యాంటీన్లను 2 కేటగిరీలుగా విభజించాం. మొదటిది 2 కేటగిరీస్ లో ఉన్నాయి క్యాంటీన్స్. ఒకటేంటంటే 25 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టే క్యాంటీన్స్ ఒకటి, ఇంకొకటి 15 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టే క్యాంటీన్స్ ఇంకొకటి. సో 2 కేటగిరీస్ గా విభజించారు కదా. ఆ క్యాంటీన్స్ కి సంబంధించిన ఫండింగ్ రేషియో ఎలా ఉంటుందో చూడండి. సో ఇందులో మహిళా సంఘం పెట్టుబడి 10% ఉంటుంది, 70% శ్రీనిధి పథకం కింద అండ్ మిగతా 20% గ్రాంట్ గా రిలీజ్ చేస్తాం. ఎట్లా అంట, 10% వచ్చేసి విమెన్ ఫండింగ్, అంటే ఎవరైతే పెడతారో ఆ విమెన్ ఫండింగ్ ఉంటుంది. 7% వచ్చేసి శ్రీనిధి పథకం ఉంది కదా, ఈ SHGs ఉంటారు కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేసి మనం చదువుకుంటాం, డ్వాక్రా సంఘాలు, అందులో శ్రీనిధి పథకం ఉంటుంది. ఆ పథకం కింద 70% ఇస్తారు, ఇంకో 20% సెంట్రల్ గ్రాంట్ కింద గ్రాంట్ చేస్తారనమాట. ఇది ఫండింగ్ రేషియో. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ తెలంగాణ రీజనల్ ఇష్యూ. నెక్స్ట్ వన్, జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాద సంస్థలపై నిషేధానికి ఉపా కోర్టు సమర్థన. సో ఇక్కడ ఉపా కోర్ట్ అంటే UAPA యాక్ట్ అని చెప్తాం కదా, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనమాట. సో 1967 లో వచ్చింది ఈ యాక్ట్. ఈ యాక్ట్ కొన్ని సంస్థల నిషేధాన్ని సమర్థించింది అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ ఏంటో చూద్దాం. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ముస్లిం లీగ్, మస్రత్ ఆలం వర్గం, తెహ్రీక్ ఏ హురియత్ సంస్థలపై 5 ఏళ్ల పాటు నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శనివారం ఉపా కోర్టు సమర్థించింది. ఏ సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది? ఒకటి మస్రత్ ఆలం అండ్ తెహ్రీక్ ఏ హురియత్ అనే టెర్రరిజం ని ఎంకరేజ్ చేసే గ్రూప్స్ ని నిషేధించింది. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ నిషేధించింది. సో వీటిని ఇప్పుడు ఉపా కోర్ట్ అనేది సమర్థించింది అనమాట. అంటే UAPA 1967. ఓకే, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సచిన్ దత్తాతో కూడిన ఈ ఏకసభ్య ట్రిబ్యునల్ ను ఉగ్రవాద నిరోధక చట్టం కింద గత జనవరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏ చట్టం కింద ఈ యొక్క ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది? ఉగ్రవాద నిరోధక చట్టం, అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్, పోటా యాక్ట్ అని పిలుస్తారు. పోటా 2002. ఓకే, పోటా యాక్ట్ కింద ఈ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు? లాస్ట్ ఇయర్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఉపా యాక్ట్ కూడా చూడండి 1967, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సో 2023 డిసెంబర్లో పై సంస్థలపై విధించిన నిషేధం వెనుక తగినంత కారణం ఉందా అనే విషయాన్ని ఈ ట్రిబ్యునల్ పరిశీలించింది. నిషేధాన్ని సమర్థించిన ధర్మాసనం రీజన్ ఏంటో చూడండి. ఎందుకు సమర్థించింది అంటే, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ ను పాకిస్తాన్ లో విలీనం చేసి ఇస్లామిక్ పాలనను తీసుకురావడానికి ఈ 2 సంస్థలు సరిహద్దుకు అవతల నుంచి అందుతున్న సాయంతో లోయలో వేర్పాటువాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పేర్కొంది. పాక్కు చెందిన ఉగ్రవాద సంస్థలు లష్కర్ ఏ తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ల నుంచి అందుతున్న మద్దతుతో ఈ సంస్థలు కాశ్మీర్లో ఉగ్రవాదం పెంచుతున్నాయని
కేంద్రం వాదనను సైతం ధర్మాసనం సమర్థించింది. పాకిస్తాన్కి సంబంధించిన మేజర్ టెర్రరిజం గ్రూప్స్ ఉన్నాయి కదా, ఒకటి లష్కర్ ఈ తోయిబా, ఇంకొకటి వచ్చి ముజాహిద్దీన్ అని చెప్తాం మనం. సో ఈ రెండు సంస్థలు ఈ సంస్థలకి సహాయం అందిస్తున్నాయంట. ఏంటి, జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదాన్ని ఎంకరేజ్ చేసి జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీని పాకిస్తాన్లో కలిపేసుకునే విధంగా వీటి నుంచి వాటికి హెల్ప్ అందుతుంది. అందుకని యూనియన్ గవర్నమెంట్ వీటిని బ్యాన్ చేసింది. ఓకేనా. అయితే ఇప్పుడు ఈ యూనియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన డెసిషన్ని ఈ యూఏపీఏ ట్రిబ్యునల్ అనేది సపోర్ట్ చేసింది అనమాట. ఓకేనా. ఈ ట్రిబ్యునల్ అనేది ఏ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ అయిందని అడుగుతారు. పోటా యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ ఇన్ ఇండియా 2002, ఉపా యాక్ట్ వచ్చి 1967. నెక్స్ట్ వన్, ప్రపంచ చమురు గిరాకీకి భారత్ దిక్సూచి IEA. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ప్రపంచ ఇంధన సంస్థ అని చెప్తారు. ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీకి సంబంధించిన ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటంట అది, ఈ యొక్క ఆయిల్ ఉంది కదా, ఆయిల్ యొక్క వినియోగం ఎలా ఉంది, ఇండియాలో ఎలా పెరుగుతూ వెళ్తుంది అని ఒక రిపోర్ట్. అదేంటో చూద్దాం. ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారు వినియోగదారు అయిన భారతదేశం ఈ దశాబ్దం 2వ భాగంలో ప్రపంచ చమురు గిరాకీకి చోదకంగా మారుతుందని IEA తెలిపింది. 2023 నుంచి, ఇది ఇంపార్టెంట్ పాయింట్, 2023 నుంచి 2030 నాటికి, అంటే 2023 నుంచి 2030 వరకు 1.3 మిలియన్ బ్యారెళ్ల రోజువారీ వినియోగం పెరుగుతుందని అంచనా వేసింది. మన దేశ చమురు డిమాండ్ 2023లో రోజుకు 5.4 మిలియన్ బ్యారెల్ నుంచి 2030 నాటికి 6.7 మిలియన్ బ్యారెళ్లకు పెరుగుతుందని పేర్కొంది. ఇది 3.2% లేదా 1.3 మిలియన్ BPD వృద్ధికి సమానం. నథింగ్ బట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 2023లో ఎంత ఉందంట, డైలీ యూసేజ్ వచ్చేసి 5.4 మిలియన్ బ్యారెల్స్ ఉంది. అది 2030కి వెళ్ళేసరికి 6.7 మిలియన్ బ్యారెల్స్కి వెళ్తుందని చెప్పి IEAకి సంబంధించిన ఒక రిపోర్ట్ వచ్చింది. ఓకేనా. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్తాం మనం. సో ఇది ఎక్కడ ఉంటుందంట, IEA హెడ్ క్వార్టర్స్ వచ్చి ప్యారిస్లో ఉంటుంది. అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1974లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే. అండ్ ఇక్కడ చూడండి, సో ఇది ఒక గ్రూపింగ్ కదా, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది. సో ఈ గ్రూపింగ్లో ఎట్ ప్రెసెంట్ 2024 నాటికి ఎన్ని కంట్రీస్ ఉన్నాయని అడుగుతారు. 31 కంట్రీస్ ఉన్నాయి. అండ్ అందులో ఇండియా ఉందా అంటే ఉంది. ఇండియా ఎప్పటి నుంచి మెంబర్షిప్ తీసుకుంది అంటే 2017 నుంచి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో ఇండియా మెంబర్షిప్ తీసుకుంది. ఓకే, ఇది కొంత స్టాటిక్ డేటా. నెక్స్ట్ కాన్సెప్ట్, నాటో సెక్రటరీ జనరల్గా మార్క్ రూటే. నాటో ఉంది కదా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్తాం మనం. అంటే ప్రపంచంలో ఉన్న ఏకైక మిలిటరీ కూటమి. ఓకేనా. ఈ నాటో ఉంది కదా, వెస్ట్రన్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అన్ని కలిపి ఉంటాయి. ఎస్పెషల్లీ USA ఈజ్ ద లీడింగ్ నేషన్ అనమాట. సో ఈ నాటో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, నాటో 1949 ఏప్రిల్ 4th. ఓకే, ఇప్పుడు నాటో ఎస్టాబ్లిష్ అయింది కదా ఏప్రిల్ 4న. అయితే ఇప్పుడు నాటోకి సంబంధించిన సెక్రటరీ జనరల్గా మార్క్ రూటే రాబోతున్నారంట. ఇది అపాయింట్మెంట్ ఇన్ న్యూస్. నెదర్లాండ్స్ నేత మార్క్ రూటే, ఏ కంట్రీ హెడ్ అయినా నెదర్లాండ్స్ నేత మార్క్ రూటే నాటో కూటమి సెక్రటరీ జనరల్గా ఎన్నిక కానున్నారు. ఈ పదవి కోసం పోటీ పడ్డ రుమేనియా అధ్యక్షుడు క్లాస్ యెహోనియాస్ బరి నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం ప్రకటించారు. దీంతో రూటే ఒక్కరే పోటీలో మిగిలారు. ఆయన ఎన్నిక లాంఛనం. నథింగ్ బట్ నెదర్లాండ్స్కి సంబంధించిన మార్క్ రూటే అండ్ రుమేనియాకి సంబంధించిన క్లాస్ యెహోనిస్, వీళ్ళిద్దరూ పోటీ పడ్డారు. అయితే ఈ రుమేనియా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన తప్పుకున్నారనమాట. కాబట్టి ఇప్పుడు యునానిమస్ గా ఈయన గెలవబోతున్నారు అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. జస్ట్ నాటో సెక్రటరీ జనరల్ ఎవరు అపాయింట్ అయ్యారు అంటే మార్క్ రూటే. ఏ దేశానికి సంబంధించిన ఆయన అంటే నెదర్లాండ్స్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా అన్నయ్య పాత్రుడు ఎన్నిక. ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి కదా, మనం చూసాం. సో 175 అసెంబ్లీ సీట్స్ కి ఎలక్షన్స్ జరిగితే NDA అలయన్స్ గెలిచి గవర్నమెంట్ ని ఫామ్ చేసింది కదా. నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ గా ఓత్ ప్రాసెస్ కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ అసెంబ్లీకి ఇప్పుడు స్పీకర్ గా ఎవరు ఎన్నికయ్యారంట, అన్నయ్య పాత్రుడు ఎన్నికయ్యారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అన్నయ్య పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. సో 1983లో తొలిసారి నర్సీపట్నం నుంచి విజయం సాధించిన ఆయన ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నిసార్లు? 7 సార్లు ఎమ్మెల్యే గెలుపొందారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు. పలు శాఖలుగా మంత్రిగా పనిచేశారు. ఓకే, ఈయన 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు అండ్ ఒకసారి ఎంపీగా కూడా పనిచేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి స్పీకర్ గురించి చెప్పే ఆర్టికల్ ఏది అని అడుగుతారు. ఏంటది? ఆర్టికల్ 178.
ఆర్టికల్ 178 వచ్చేసి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో స్పీకర్ పొజిషన్ గురించి చెప్తుంది. నెక్స్ట్ వన్, భారత మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ మృతి. ఇండియాకి సంబంధించిన ఎక్స్ క్రికెటర్ ఎవరు, డేవిడ్ జాన్సన్ చనిపోయారంట. అనుమానాస్పద స్థితిలో చనిపోయారు ఆయన. సో అదేంటో చూద్దాం. భారత జట్టు మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బెంగళూరులోని కొత్తనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కనకశ్రీ అవుట్లే ఎస్ఎల్వి పారడైజ్ అపార్ట్మెంట్లో 4వ అంతస్తులోని తన ఫ్లాట్ నుంచి ఆయన కింద పడడంతో మరణించారు. అండ్ హసన్ జిల్లా అరకిసరకు చెందిన 52 ఏళ్ల డేవిడ్ జాన్సన్ కు భార్య, 3 పిల్లలు ఉన్నారు. అండ్ 1996లో డేవిడ్ జాన్సన్ భారత్ జట్టు తరపున 2 టెస్టులు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. న్యూఢిల్లీ వేదికగా 1996 అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్లో అరంగేట్రం చేసిన జాన్సన్ 2వ ఇన్నింగ్స్లో 1 వికెట్ తీశాడు. సో ఇది ఆయనకు సంబంధించిన కొంత స్టాటిక్ ఇన్ఫర్మేషన్. అండ్ ఫార్మర్ క్రికెటర్ చనిపోయారు ఇండియాకి సంబంధించి. ఆయన ఎవరు అంటే డేవిడ్ జాన్సన్. నెక్స్ట్ వన్, జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్. జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్తాం కదా. 2016 యాక్ట్ 2017 జూలై 1 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందని మనం చదువుకుంటున్నాం. అయితే ఈ యొక్క జిఎస్టీకి సంబంధించి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటి? 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 122 బిల్ కదా. సో ఈ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో కాన్స్టిట్యూషన్లో ఏం ఇన్కార్పొరేట్ చేశారు అంటే ఆర్టికల్ 279A. ఆర్టికల్ 279A. ఓకే, ఇది దేని గురించి చెప్తుంది? జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్తుంది. ఇక్కడ జిఎస్టీ కౌన్సిల్ ఉంది కదా, ఆ జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్పే ఆర్టికల్ 279A. ఏ అమెండ్మెంట్తో ఇన్కార్పొరేట్ చేశారు? 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది అంటే జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ అనమాట. వస్తు సేవల పన్ను జిఎస్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే జిఎస్టీ కౌన్సిల్ సమావేశం ఇవాళ ప్రారంభమైంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జిఎస్టీ కౌన్సిల్ ఇవాళ సమావేశమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ జిఎస్టీ కౌన్సిల్ సమావేశానికి 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు సహా పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఎవరి అధ్యక్షతన? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎక్స్ ఆఫీషియో కదా. సో నిర్మలా సీతారామన్ గారి అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగిందనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.